మనం ఏదైనా షూట్ చేస్తున్నప్పుడు ఆ ఇమేజ్ ఎంత కాంట్రాస్ట్ ఉండాలి, ఎంత సాచురేషన్ ఉండాలి, ఎంత షార్ప్నెస్ ఉండాలి, ఎంత కలర్ ట్యూన్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనకు కెమెరా హ్యాండిల్ చేస్తుంది. సో బ్రైట్నెస్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా కెమెరా హ్యాండిల్ చేస్తుంది. పిక్చర్ ప్రొఫైల్స్ గురించి తెలుసుకోవడం కోసం ఎండింగ్ వరకు చూడండి. Hello everyone, hope you are doing safe and fine. First of all, who is this fucking idiot? Well, I am Steven V Prasad and I love filmmaking. I've been learning it. I would like to share the knowledge which I've been learning. So come join me, let's learn and grow together. నేను రీసెంట్గా ఒక టెక్స్టింగ్ అండ్ వాట్సాప్ కమ్యూనిటీ ఒకటి స్టార్ట్ చేశాను. సో దాని నెంబర్ వచ్చేసి 9010210266. సో మీరు దానికి టెక్స్ట్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. నేను రీసెంట్గా సైట్ స్టార్ట్ చేశాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ సో చెక్అవుట్ మై సైట్ whatthefilmmaking.com. సో ఈరోజు మనం పిక్చర్ ప్రొఫైల్స్ గురించి తెలుసుకుందాం. సో కెమెరా సెట్టింగ్స్లో డిఫరెంట్ పిక్చర్ ప్రొఫైల్స్ ఉంటాయి. సో సోనీలో వచ్చేసి ఎస్లా కానీ, కెనాన్లో వచ్చేసి సిలా కానీ, పానాసోనిక్లో వీలా కానీ, ఇలా డిఫరెంట్ క్యామ్స్లో ఒక డిఫరెంట్ ఇలా పిక్చర్ స్టైల్స్ ఉంటాయి. సో పిక్చర్ ప్రొఫైల్స్ కానీ లేదంటే పిక్చర్ స్టైల్స్ కూడా అంటారు. అసలు ఈ పిక్చర్ ప్రొఫైల్ అంటే ఏంటి? సో మనం ఏదైనా షూట్ చేస్తున్నప్పుడు ఆ ఇమేజ్ ఎంత కాంట్రాస్ట్ ఉండాలి, ఎంత సాచురేషన్ ఉండాలి, ఎంత షార్ప్నెస్ ఉండాలి, ఎంత కలర్ ట్యూన్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనకు కెమెరా హ్యాండిల్ చేస్తుంది. సో బ్రైట్నెస్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా కెమెరా హ్యాండిల్ చేస్తుంది. సో అదే మనం పిక్చర్ ప్రొఫైల్లో షూట్ చేస్తున్నప్పుడు ఇమేజ్ అంతా కూడా ఫ్లాట్గా రికార్డ్ అవుతుంది. ఫ్లాట్ అంటే సాచురేషన్ లెవెల్స్ లేకుండా, కాంట్రాస్ట్ లెవెల్స్ లేకుండా, షార్ప్నెస్ లెవెల్ లేకుండా ఇలా ఫ్లాట్గా రికార్డ్ చేస్తుంది. సో మీరు ఒకసారి గమనిస్తే లాగ్ ప్రొఫైల్ పిక్స్ కానీ కలర్ గ్రేడ్ పిక్స్ రెండు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఫ్లాట్గా ఉంటుంది, అంటే కలర్స్ ఏం కనబడవు, లైఫ్లెస్గా కనబడుతుంది. సో ఇలా మనకు పిక్చర్ ప్రొఫైల్లో రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ లెవెల్స్ అన్ని కూడా మాక్సిమం లెవెల్లో లేకుండా ఫ్లాట్ గా రికార్డ్ చేస్తుంది. సో దట్ మనకు పోస్ట్ లో కాంట్రాస్ట్ ఎంత కావాలో, షార్ప్నెస్ ఎంత కావాలో, సాచురేషన్ ఎంత కావాలో ఇవంతా కూడా మన కంట్రోల్లో ఉంటుంది అన్నట్టు. సో పోస్ట్ లో మనకు వీటన్నిటి కూడా మళ్ళీ మనం రీగెయిన్ చేయొచ్చు. హైలైట్స్ లో కూడా మనకు ఒక్కొక్కసారి ఆ వైట్ కలర్ పార్ట్ బ్లోన్ అవుట్ అయిపోతుంది, కంప్లీట్ వైట్ గా అయిపోతుంది. మనకు పిక్చర్ ప్రొఫైల్స్ లో రికార్డ్ చేస్తున్నప్పుడు వాటిని మనకు పోస్ట్ లో వాటిని మళ్ళీ కూడా మనం రికవర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక చిన్న రీక్యాప్, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలంటే మనకు కెమెరాకి కంట్రోల్ ఇవ్వకుండా కంప్లీట్ కంట్రోల్ అంతా మనం తీసుకోవడం అన్నట్టు ఈ పిక్చర్ ప్రొఫైల్స్. సో పిక్చర్ ప్రొఫైల్స్లో మనం షూట్ చేస్తున్నప్పుడు ఈ కలర్ కాంట్రాస్టే కానీ, లేదంటే షార్ప్నెస్ కానీ, సాచురేషన్ కానీ ఇవన్నీ కూడా మన హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. సో పోస్ట్లో మనకు ఎంత కావాలి ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో టైం ఉంటే ఈ సిరీస్లో ఉన్న మిగతా వీడియోస్ అన్ని కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను మెయిన్లీ కెమెరాకి మనకు 3 ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి అపెచర్, ఐఎస్ఓ, షటర్ స్పీడ్. సో నేను వీటి మూడింటి గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే లైక్ తీసుకోండి. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూజ్ అవుతుందో అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కోసం చెక్అవుట్ మై సైట్ whatthefilmmaking.com. So this is Steven V Prasad. I'll see you soon.